మీరు ఇండియన్ ఐడల్ లో ఉన్నప్పటి నుంచే ఒక బ్యాండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు కదా, మీరు పవన్ కళ్యాణ్ స్నిగ్ధ సంథింగ్ మేము అది ప్రమోషన్స్ కని వెళ్ళే వాళ్ళం. అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఎలా ఉండేది అంటే షూటింగ్ లో కానివ్వండి, లేకపోతే బయట మీరు అంటే వాళ్ళందరితో కంటెస్టెంట్స్ తో ఎలా ఉండేది మీ బ్యాండింగ్ అవన్నీ? యాక్చువల్లీ కంటెస్టెంట్స్ అందరము ఎప్పుడు అది కాంపిటీషన్ అలా ఫీల్ అవ్వలేదు ఎవ్వరము. మేమందరం ఫ్యామిలీ లాగా ఉండి వివర్ ఆల్సో అంటే ఫుల్ ఆడుకునే వాళ్ళం. అట్ ద సేమ్ టైం పాట ఏదైనా నాకు వచ్చు ఏమన్నా ఉంటే హెల్ప్ చేసే వాళ్ళం, ఒకరికొకరం హెల్ప్ చేసుకునే వాళ్ళం. అండ్ ఎవరన్నా బాగా పాడారు అంటే వి ఆల్ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఆన్ స్టేజ్ బొమ్మ వచ్చింది అనేది మేమందరం ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాం. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ మేమందరం అంటే పాడుతున్నప్పుడు రియల్లీ క్రేజీ వచ్చింది అని అన్నప్పుడు వి ఆల్ స్టాండింగ్ ఓవేషన్స్ అంటే కంటెస్టెంట్స్ అందరం కూడా. సో మాకు ఎప్పుడు కాంపిటీషన్ నేనే బాగా పాడాలి ఇది లేదు. వి వర్ మోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రాదర్ దెన్ కాంపిటీటర్స్. కొన్ని కాంపిటీషన్స్ లో ఎలా ఉంటది అంటే కోరస్ పాడడానికి సెపరేట్ గా పెట్టుకుంటారు, కానీ ఇండియన్ ఐడల్ లో కోరస్ పాడాలి అంటే బ్యాక్గ్రౌండ్ సేమ్ కోరస్ ఇచ్చుకుంటారు. అలా ఉన్నప్పుడు అంటే కాంపిటీషన్ అరే వాడు పాడుతున్నాడు మనం ఏదైనా అనేది ఏమన్నా ఉంటదా? అసలు ఏముండదు. అదే ఇందులో అందరం అలాగే ఉన్నాం కాబట్టి అసలు ఎవరికి ఏం లేదు. అందరం ఇంకా కోరస్ లో పాడడానికి నేను పాడతాను వచ్చేవాళ్ళం. సో సో గుడ్. ఇంకొకటి మన తమన్ గారిది మన మ్యూజిషియన్ బ్యాండ్ ఉంటది కదా, బ్యాండ్ తో ఫుల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కామెడీగా. అరే మీరు నా పాటలకి బాగా వాయించారా, డిఎస్పీ పాటలు అయితే నా ముందు బాగా వాయిస్తారనేది. ఆ మూమెంట్ అంటే కామెడీగానే అంటారా లేకపోతే సీరియస్ గానే అంటారా? అదంతా కామెడీగానే అంటారు, జస్ట్ లైక్ పుల్లింగ్ టైప్స్ అంతేగాని. ఎందుకంటే ఐ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆయనకి పాట నచ్చింది అంటే రిగార్డ్లెస్ ఆఫ్ డిఎస్పీ గారు, కిరవాణి గారు, ఎవరైనా ఎవరిదైనా సరే ఆయనకు నచ్చింది బాగా పాడాము అంటే విల్ గివ్ క్రేజీ కమెంట్స్. ఒకవేళ నచ్చలేదు అని అంటే నాకేదో అదే ఏం ప్రాబ్లం ఉంది అందులో అది చెప్తారు. సో నాదే ఎగ్జాంపుల్, లైవ్ సాంగ్ ఆయన పాటే పాడా అంటే చాలా మంది అనుకుంటారు ఆయన పాడితేనే ఆయన చూస్తారు, మిగతా ఎవరివి పాడినా హీ వోంట్ టేక్ అని. అస్సలు అలా కాదు. ఎందుకంటే ఆయన పాటే పాడా ఓ మై బేబీ, హీ గేవ్ మీ ఇన్పుట్. ఒరిజినల్ కంటే ఇంకో 2 notes పెంచుకొని ఉంటే బాగుండేది నీ వాయిస్ కి అని చెప్పి ఇట్స్ సాంగ్. ఇప్పుడు పర్టికులర్ గా చూసుకుంటే ఆయన పాటలు పాడినప్పుడు ఈ షుడ్ గివ్ ఫుల్ మార్క్స్, వేరే వాళ్ళ పాడినప్పుడు ఇవ్వకూడదు అన్నారు. సో నాకు ఆయన పాటకే ఈ గేవ్ మీ ద థింగ్. అండ్ నార్మల్ గా కూడా డిఎస్పీ సాంగ్స్ పాడినా ఎవరివి పాడినా సరే ఆయనకు నచ్చింది అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ వస్తుంది, మంచి కమెంట్స్ వస్తాయి. సో అసలు అలా ఏం ఉండదు, జస్ట్ అదంతా లెగ్ పుల్లింగే అంతేగాని ఇంకేం లేదు. పాట పాడటం ఓకేలే కానీ పాట పాడేటప్పుడు డాన్స్ చేస్తుంటారు. మొన్న రవితేజ గారు వచ్చినప్పుడు డాన్స్ చేశారు. అంటే రవితేజ గారి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండే. అంటే రవితేజ గారు వచ్చినప్పుడు ఎలా ఉండే షూట్స్ కానివ్వండి, ఆయన మీతో ఉండే ర్యాప్ కానివ్వండి? ఆయన దయచేసి అసలు ఎనర్జీ, క్రేజీ ఎనర్జీ. ఆయన వచ్చినప్పటి నుంచి మొత్తం సెట్ అంతా ఫుల్ ఎనర్జెటిక్ ఉండింది. సో మేబీ ఆ ఎనర్జీ మా అందరికి కూడా వచ్చి మేము కూడా డాన్స్ చేస్తామేమో. మేము సో గుడ్ అంటే చాలా మంచి ఫీలింగ్ ఉండింది మా అందరికి సీయింగ్ హిమ్ ఆన్ స్టేజ్. అది ఆయన మా పాటలు కమెంట్స్ చెప్పడం సరియల్ మూమెంట్. అది వచ్చిన గెస్ట్లందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్, చాలా పెద్ద సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అంటే మనసులో ఉంటది వీళ్ళకి ఏం రాకపోయినా గానీ మనకి చెప్తున్నా అలా ఏమన్నా ఉంటుందా లేకపోతే? అలా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మానందం సరే వచ్చారు, ఆయనే నాకు పాటల గురించి అంతా తెలీదు అని చెప్పారు. సో అండ్ వాళ్ళు ఉన్న పొజిషన్ లో ఆబ్వియస్ గా కొంచెమన్నా తెలియకుండా ఏం చెప్పరు. సో ఐ ఫీల్ పక్కా వచ్చిన వాళ్ళందరికీ మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. మేబీ ప్రాపర్ గా ఇక్కడ ఈ స్కేల్ పోయింది, ఇక్కడ ఇది పోయింది అని చెప్పలేకపోవచ్చు, కానీ అందరం వింటాం కదా, విన్న దాన్ని బట్టి ఎవ్రీబడి విల్ జడ్జ్. సో అంతేకాదు అసలు అలా అయితే ఏముండదు. కానీ వచ్చిన గెస్ట్లందరిలో ద బెస్ట్ కామెంట్ ఇచ్చింది అంటే బ్రహ్మానందం గారు. అసలు ఎవరు అసలు అది నాకు తెలిసి మీకు ఇప్పటిదాకా అలాంటి కామెంట్ ఎవరు ఇచ్చి ఉండరు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? అంటే ఆ మూమెంట్ యాక్చువల్లీ చెప్పాలన్నా నాకున్న అందరి దాంట్లో బ్రహ్మానందం సార్ కమెంట్స్ నా ఫేవరెట్ కమెంట్స్.
ఆయన అలా చెప్పినప్పుడు అయితే నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎమోషనల్ అయిపోయా. బయటికి ఏడవట్లేదు కానీ లోపల అబ్బా చాలు ఇంకా జీవితం సార్థకత అయింది అనే దాంట్లో ఉండే నేను ఆయన కామెంట్స్ చెప్పినప్పుడు. అంతే అంటారు. అంతే. ఇంకా తర్వాత జెనీలియా గారు ఇచ్చిన కామెంట్స్ అంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసారు జెనీలియా గారు మమ్మీని స్టేజ్ మీద పిలిపించి. అంటే ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ మామ్ అంటే ఏం చెప్తారు? హోల్ లైఫ్. అమ్మ అంటే లైఫ్, అంతే. ఆ లైఫ్ కి కారణమే అదే. అంతే. అది ఇంకా చిన్నది అంట నేను, అంటే మా అమ్మ చేసిన దానికి జస్ట్ సరే అని చెప్పి ఇచ్చినట్టు, కానీ ఇంకా మంచిగా వెళ్ళి మంచిగా మమ్మీకి అదే అది వచ్చింది అన్న, అది దాన్ని అనొచ్చు అనకూడదు. ఒక ఆడపిల్లతో తలకెక్కించుకుంటే అక్కడే ఆగిపోతాం. అవును అవును, అది చిన్నప్పటి నుంచి చాలా చెప్పింది ఇలాంటివి కావద్దు నీకు అని చెప్పి. బట్ అంటే వచ్చిన సిచ్యువేషన్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి మరి అంత అయితే నేను అటు సైడ్ వెళ్ళను అసలు. అండ్ అదే ఇంకా అమ్మ గురించి వచ్చాను యాక్చువల్లీ ఐడల్ కి. తను కొంచెం ప్రౌడ్ చేయాలి, తన వల్లే కదా ఇంత చేసుకుంటూ వచ్చింది అని చెప్పి. సో అదైతే అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. తమన్ సారు ఇండియన్ ఐడల్ సీజన్ 4 బృందా అనగానే మమ్మీ రియాక్షన్ ఏంటి అసలు? మమ్మీది కానివ్వు మీది కానివ్వండి. నేను నాదే నా పేరు అనే దాంట్లో ఉన్నా. అమ్మ చాలా హ్యాపీ అండి. నేను ఫస్ట్ ఇలా చెప్పగానే కూడా ఫస్ట్ చూసింది అమ్మనే. తనేంటి హ్యాపీయా, ఎలా ఉంది తను అని చెప్పి షీ వాజ్ వెరీ హ్యాపీ. కానీ పవన్ కళ్యాణ్ నేను రన్నర్ అప్ అయ్యాను అనేది పక్కన పెట్టేసి విన్నర్ నేనే అన్నట్టు గట్టిగా హక్ చేసేసుకుని అప్రిషియేషన్ చేశాను. అది చాలా బాగా. నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను పవన్ టామ్ అండ్ జెర్రీ లాగా ఫుల్ కొట్టుకుంటాము, కానీ అంతే ఇద్దరం అంతే మంచి ఫ్రెండ్స్. ఒక టామ్ అండ్ జెర్రీకి డువాల్ టైప్ పడితే మటుకి చాలా కష్టం. అదే. సో ఇప్పుడు నేను తను ప్రమోషన్స్ కి వాటన్నిటికి వెళ్ళే వాళ్ళం కదా. సో ఫుల్ ఆన్ స్టేజ్ కూడా ఫుల్ ఫన్ చేసేవాళ్ళం అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అన్నా. సో నాకు తనకి ఆ టామ్ అండ్ జెర్రీ వార్ ఎప్పుడు నడుస్తుంటది. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నార్మల్ గా. అంటే మీకు ఉన్న ఇండియన్ ఐడల్ సీజన్ మొత్తంలో ఐ మీన్ ఉన్న కంటెస్టెంట్ లో 12 మందిలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ అంటే చెప్పాలంటే యాక్చువల్లీ అందరూ క్లోజ్ అయ్యారు. ఫీమేల్స్ లో సృష్టి, స్నిగ్ధ వీళ్ళందరూ ఫుల్ క్లోజ్. కానీ అందరికంటే కూడా కొంచెం ఎక్కువ అంటే దర్శన్. ఎందుకని? దర్శన్ ఫస్ట్ నుంచి కూడా దర్శన్ కన్నడిగా కదా. నాకు కన్నడ వచ్చు. నేను అక్కడ బాన్ అక్కడ బ్రాటప్ అంతా ఇక్కడే నేను. సో నాకు ఇంట్లో ఎలా అంటే మదర్ టంగ్ మనకు రావాలి అని చెప్పి కన్నడ నేర్పించారు. సో నాకు మాట్లాడడం వచ్చు. సో వాడికి తెలుగు అసలు రాదు, ఏదో హై వై టైప్స్ అనమాట. సో అలా వాడితో నేను ఫస్ట్ నుంచి కొంచెం పాపం రాదు కదా, నాకు కన్నడ వచ్చని మేమిద్దరం ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అలా 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 ఇంకా వాడు చాలా క్లోజ్ అయ్యాడు. బట్ ఎవ్రీబడి వేర్ సో క్లోజ్. అందరం ఫుల్ చిల్ అయ్యే వాళ్ళం. మంచిగా బయటికి అక్కడ వెనక తారా అని ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, వెళ్ళి అందరం తినడము, సురేష్ గారితో తిట్లు తినడము అన్ని అయ్యాయి. సురేష్ గారు ఇచ్చిన మీరు కరెక్ట్ టైం కి షూటింగ్ లేకపోతే షూటింగ్ లేట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? మేము ఆయనకు చెప్పకుండా వెళ్ళిపోయి కాఫీ తాగడానికి వెళ్ళిపోయినా ఎక్స్ప్రెషన్ లేవు, ఫోన్ చేసి తిట్టడమే. యాక్చువల్ గా సురేష్ గారికి నేను మీరు విన్ అయిన నెక్స్ట్ డే 2 days తర్వాత కాల్ చేశాను. ఇంకా నేను సురేష్ గారు బిజీగా ఉంటారులే డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి పక్కన పెట్టాను. అంటే పక్కన పెట్టడం ఇన్ ద సెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను సడన్ గా కాల్ చేసేసి బృందా ఇంటర్వ్యూ పెట్టేసుకో అనేసి కాల్ చేసేసి చెప్పేశారు. ఇంకా వెంటనే సడన్ గా స్టూడియో ఖాళీ లేకపోయినా గబగబా ఇంకా బృందా పెట్టేసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.